సైబర్ కేటుగాళ్లు సోషల్ మీడియా వేదికగా ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. ఫేక్ ఫేస్బుక్ అకౌంట్స్ ఓపెన్ చేసి డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓరుగల్లు సిపి ఐఏఎస్ అధికారుల పేరుతో ఫేక్ ఐడీలు ఓపెన్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి డబ్బులు దండుకునే మోసాలకు పాల్పడ్డారు కేటుగాళ్లు. సైబర్ నేరగాళ్లు ఓరుగల్ ఆఫీసర్లను టార్గెట్ చేశారు. రోజుకో పద్ధతిలో అధికారుల ఖాతాలు కొల్లగొడుతున్నారు. జిల్లాలోని ఆఫీసర్ల ఫేస్బుక్ ఐడీలు హ్యాక్ చేసి ఫేక్ ఐడీలు క్రియేట్ చేశారు. వాటి ద్వారా ఇతరులకు మెసేజ్లు పంపించి డబ్బులు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 2 రోజుల కిందట ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు సైబర్ నేరగాళ్లు. అత్యవసరంగా డబ్బులు కావాలని 998886747021 నెంబర్ నుంచి పలువురికి మెసేజ్లు పంపించారు. ఫేక్ మెసేజ్లు నమ్మొద్దంటూ కలెక్టర్ ప్రకటన చేయాల్సి వచ్చింది. ఫేక్ అకౌంట్లో పెట్టిన నెంబర్ ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. న్యూ ఏజ్ క్రైమ్స్ అని ఏదైతే అంటామో సైబర్ క్రైమ్స్ ఇట్లాంటిది చాలా జరుగుతున్నాయి. సో అందరూ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఊరికే మనము కొంత చిన్నగా కొన్ని వెబ్సైట్స్ యాక్సెస్ చేసినప్పుడు కానీ, ఒక లింక్ వచ్చినప్పుడు కానీ, తెలియని నంబర్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు కానీ ఒక్కసారి దాన్ని పరిశీలించి పరామర్శించి కొంచెం ఆలోచన చేసి మీరు ముందు వెళ్తే మంచిగా ఉంటుంది. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పేరుతో ఫేస్బుక్ నుంచి డబ్బులు కావాలంటూ మెసేజ్ పంపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం సిపి అంబర్ కిషోర్ జా దృష్టికి రావడంతో ఎవరూ యాక్సెప్ట్ చేయొద్దని అఫీషియల్గా ప్రకటించేశారు. గతంలో వరంగల్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన డాక్టర్ బి గోపి ఫేస్బుక్ ఐడీతో గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేశారు. హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్యారెడ్డి పేరుతోనూ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఇదే తరహాలో డబ్బులు దండుకునే ప్రయత్నం చేశారు. శ్రీలంక నుంచి మెసేజ్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ కేటుగాళ్లు పంపించే నకిలీ మెసేజ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు సైబర్ క్రైమ్ ఏసీపీ విజయ్ కుమార్. అలాంటి మెసేజ్లకు స్పందించి మోసపోవద్దన్నారు. వాళ్ళు ఒక మోడస్ ఆపరేండి చెప్తారు. ఏంటంటే మీరు ఒక ఉదాహరణకు నేను ఈడీ నుంచి మాట్లాడుతున్నా, మనీ లాండరింగ్ కేసు మీద ఉంది అనుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న అకౌంట్స్లో ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ను ఒక అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయమని చెప్తారు. చేసినాక మేము వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ మీకే ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తారు. ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా వీడియో కాల్లో కానీ ఫోన్లో కానీ నేను పోలీస్ ఆఫీసర్ అని చెప్పి మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో మనం మాట్లాడకూడదు. అది వెంటనే కట్ చేయాలా. ఈవెన్తో నిజంగా పోలీస్ ఆఫీసర్ అయినా కూడా కట్ చేయండి. ఎందుకంటే ఇది మన పెద్ద హైయర్ అప్స్ ఆర్డర్స్ ఉన్నాయి. పెరుగుతున్న సైబర్ క్రైమ్తో అలర్ట్ లేకపోతే ఇబ్బందులు తప్పవంటున్నారు పోలీసులు.